అందరికీ నమస్తే. పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి పత్రిజీతో వారికున్న అనుభవాలు, అనుభూతులను తెలిపే అద్భుతమైన కార్యక్రమమే ఇది. ఈరోజు మనతో పాటు ఉన్నారు పిట్టగూడలకు చెందిన చిట్టిబాబు గారు. మరి చిట్టిబాబు గారు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు, పత్రిజీ గారిని ఎప్పుడు కలుసుకున్నారు, మొదలైన విషయాలని వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం. అప్పట్లో నేను ధ్యానం కన్నా ముందు భీమసింగ్ ఆశ్రమానికి పూజ చేసేవాళ్ళు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మాయ గారు, మల్లన్న గారు నాకు తెలియజేశారు మేడం. అప్పుడు స్టూడెంట్స్ ఉన్నప్పుడు బీభత్సం తాగేవాళ్ళు మేడం. తాగుడికి బానిస అయిపోయేవాళ్ళు. తర్వాత మా మాయగారేమో తీసుకెళ్ళేసి భీమసింగ్ ఆశ్రమం అనేసి అక్కడికి తీసుకెళ్ళి మందు మాన్పించేశారు మేడం. మాన్పించిన తర్వాత అప్పుడు భీమసింగ్ ఆశ్రమంకి పౌర్ణమికి, అమావాస్యకి వెళ్ళేవారు మేడం. రజిత దేవి మేడం అనే వాళ్ళు ఉండేవారు మేడం. అంతకుముందు పాకలపాటి బాబు గారు అనే వ్యక్తి ఉండేవారు మేడం. ఆయన మరి జన్మ మార్చుకోవడం తర్వాత దేవి రజిత మేడం వచ్చారు మేడం. ఆ తర్వాత నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిచయం అయ్యి ఆ ఆశ్రమానికి అడుగుపెట్టి పూజలు చేసేవాళ్ళు మేడం. కొద్ది రోజుల తర్వాత ఆ మేడం వాళ్ళము మా మాయ వాళ్ళకి ధ్యానము పరిచయం చేశారు మేడం. చేసిన తర్వాత తనము నాకు తీసుకెళ్ళారు మేడం. ఒక పౌర్ణమి రోజు నాడు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అనుభవించాను మేడం. అంటే ధ్యానం అంటే ఏంటి, శ్వాస మీద ధ్యాస అంటే ఏంటి తెలుసుకున్నాం మేడం. ఫస్ట్ టైం మీరు అక్కడ తెలుసుకున్నారు, అక్కడ తెలుసుకున్నాం పాకలపాటి గురువు గారి ఆశ్రమంలో మేడం. నెక్స్ట్ ఏమో అనేసరికి మా ఊర్లో క్లాస్ పెట్టడం జరిగింది మేడం. అక్కడ ఒక డేట్ ఇచ్చారు మేడం. రజిత దేవి మేడం వాళ్ళు అన్నారు. మీ ఊర్లో అంటే ఎక్కడ? మా పెట్టుగూడలో గ్రామంలో ఒక క్లాస్ అరేంజ్మెంట్ చేయండి అనేసి అన్నారు. అలాగంటే మేము చేస్తాం మేడం అని మాట ఇచ్చాం మేడం వాళ్ళు. తర్వాత ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటికి పాంప్లెట్లు కొట్టించి ప్రసారం చేసి చుట్టుపట్టు వ్యక్తులకన్నీ తీసుకొచ్చి గ్యాదర్ చేసాం మేడం. సుమారు ఒక 1000 మంది వచ్చారు మేడం ఫస్ట్ టైం క్లాస్ పెట్టినప్పుడు. ఓకే. వచ్చినప్పుడు ఆ రజిత దేవి మేడం వాళ్ళు వచ్చారు మేడం. చక్కనైన సందేశాలు ఇచ్చారు మేడం. ఇచ్చిన తర్వాత క్లాసు అయిపోయింది మేడం. అక్కడ నుండి ప్రతి ఊరు, ప్రతి పల్లెకు ప్రసారం చేయాలి అనేసి మేడం వాళ్ళు ఒక మాట ఇచ్చారు మేడం. ఇచ్చిన తర్వాత మేము ప్రతి గ్రామానికి వెళ్ళేసి పాంప్లెట్లు ఇచ్చుకుంటూ ప్రసారం చేసాం మేడం. ఇంచుమించు మా ఉక్కుంపేట, డుమ్రిగూడ, అరకువేలి, పాడేరు, జీమాడుగులు, పెదబైలు ఇలాగా మండలాలకి ప్రసారం విలేజులతో సహా చేసాం మేడం. ఓకే. సో మీకు ధ్యానం పరిచయం అయింది, ధ్యాన ప్రచారం చేయాలి అని మీ ఊర్లో క్లాస్ పెట్టగానే క్లాస్ అరేంజ్ చేశారు. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మీరు ప్రచారం చేస్తున్నారు. సో ధ్యానం అనేది మీ జీవితంలోకి వచ్చిన తర్వాత అంతకు ముందు మీకు ఎలాంటి అలవాట్లైనా, వ్యసనాలైనా ఉంటే ఈ ధ్యానం ద్వారా మీరు ఎలా తగ్గించుకున్నారు, మీరు ఎలా స్థిరంగా నిలబడ్డారు? ఇంతకు ముందు ధ్యానంకి రాకముందు మేడం బీభత్సం తాగేవాళ్ళు. ముక్క లేనిదే ముద్ద దిగేది కాదు మేడం. విపరీతంగా మా ఊర్లో అయితే, మా విలేజ్, మా పెట్టుగోడల గ్రామంలో బీభత్సం తాగేవాళ్ళు మేడం. అలా తాగుతుండేటప్పుడు ప్రతిరోజు ఒక తాగుడులోనే పండగలాగానే ఉండేది మేడం. కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, ఈ హింసలు చేయడం చాలా ఎక్కువ మేడం. అన్ని ఊర్ల కన్నా మా ఊర్లో ఒక వెరైటీ ఉండింది మేడం. అది ప్రతి శనివారం అయితే ఫుల్లుగా తాగేసి గొడవలు చేసుకోవడం మేడం. అలాగున్న విలేజ్ ఇప్పుడు ఈ ధ్యానంకి వచ్చేసరికి మాంసాహారం లేదు, అందరు శాకాహారులుగా తయారయ్యడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది మేడం. మళ్ళీ ఆరోగ్యం పరంగా అయితే చాలా ఇప్పటికీ కొంతమంది అయితే ఈ ధ్యానం చేసి చిన్న చిన్న రోగాలన్నీ తగ్గించుకున్నాం మేడం. ధ్యానం ద్వారా ఏమి ఒక టాబ్లెట్ కూడా వాడకుండా? లేదు మేడం. ఇప్పుడు మీరు కూడా టాబ్లెట్లు వాడట్లేదు? ఏదైనా వస్తే ధ్యానంలో చేసుకుంటాం మేడం. నాకు వచ్చిన జబ్బు అయితే విపరీతంగా భయంకరంగా ఒక జబ్బు వచ్చింది మేడం. ఏం పేరు ఆ జబ్బు పేరు? ఆ జబ్బు పేరు అంతకుముందు మాకు మెడిటేషన్లో వచ్చే అంటే అంత అనుభవితంగా లేదు మేడం. కానీ తర్వాత ఆ జబ్బు
తగ్గిన తర్వాత నేను ఆశ్రమానికి అడుగుపెట్టాను మేడం. ఆశ్రమానికి అడుగుపెట్టిన తర్వాత నా బాడంతా అంత వెయిట్‌గా, అంత బరువుగా ఉన్న బాడీ అంత వెయిట్‌గా సులభంగా అయిపోయింది మేడం. అయిపోయిన తర్వాత నేను అంత పని చేశాను గానీ, నేను పని చేసిన విధంగా అనిపించలేదు మేడం. అక్కడ నుండి ఇదేంటబ్బా ఇంత ఇలాగ ఉంది ఒక ఆలోచన వచ్చింది మేడం. వచ్చిన తర్వాత నాకేమనేసి అక్కడ నుండి వచ్చిన తర్వాత ధ్యానం చేశాను కదా మేడం. చేసిన తర్వాత బాడంతా చాలా తేలిక అయిపోయింది. ఏ పనైనా ఎంత పెద్ద పనైనా చేసేద్దామన్న ఉద్దేశం పుట్టిపోయింది. చాలా లైట్ తేలికగా అయిపోయారు. తేలికగా అయిపోయింది మేడం. అంతకుముందేమో బరువులాగా ఏదో ఉండేవాళ్ళు. ఉండేవారు. హ్మ్. అలాగనేసి ఊరికొచ్చాం మేడం. ఊరికి వచ్చిన వారం రోజుల దాకా నాకు అంత అలాగే యాక్టివేట్‌గా ఉండింది మేడం. ధ్యానం చేశాను. వారం రోజులు కంటిన్యూ అలా చేస్తుంటే మా మాయ వాళ్ళేమో అప్పుడు పిరమిడ్ లేదు మేడం. అందరూ ఒకే దగ్గర గ్రూప్ మెడిటేషన్ లాగా చేసేవాళ్ళు మేడం. అలా కూర్చునేవాళ్ళు. కూర్చున్న తర్వాత పిరమిడ్ క్యాప్ ఉంటుంది కదా మేడం, అది తలలో పెట్టుకుంటే ఒక అద్భుతంగా అది ఎక్కడికి తీసుకెళ్ళిన విధానంగా ఆ స్థితిలోకి వెళ్ళిపోయారు మేడం. వెళ్ళిపోయిన తర్వాతేమో ఇదేటబ్బా ఇలాగ అవుతుంది అని చిన్న టెస్టింగ్ కూడా చేసాం మేడం. ఒక వంకాయ, టమాటా పండు ఇలాగే ఆ పిరమిడ్ క్యాప్‌న ఒక 2 ఏడి, బయటకు ఒక 2 ఏడి, ఒక వారం రోజులు వెయిట్ చేసాం మేడం. బయటకున్నదేమో పాడైపోయింది. పిరమిడ్‌లోనేమో బావుంది. బాగుంది మేడం. ఒక క్విజ్ కెట్టినట్టు ఉంది మేడం. ఉంటేమో ఇదేంటబ్బా ఈయనకి ఇంత ఎనర్జీ ఉన్నదా అనేసి అనుకున్నాం. అనుకుంటే మేడం వాళ్ళకి అడిగాను మేడం. ఇలాగ ఉందంటే ఇంకా మీరు అలాంటి టెస్టింగ్‌లు చాలా ఎక్కువ చేయాలి. దాంతో పాటు మీరు చేసే ప్రసారాలు కూడా చేయాలి. 10 మందికి తెలియజేయాలని మేడం వాళ్ళు చెప్పారు మేడం. అక్కడి నుంచి ధ్యానం కల్లా ఇంకా సులభం ఇంకా దాని వ్యక్తిగతంగా అయిపోయాం మేడం. సో, మీరు పత్రిజీ ద్వారా పిరమిడ్ గురించి తెలుసుకున్నా కూడా మీరు మళ్ళీ స్వయంగా మీరు ఎక్స్‌పెరిమెంట్ కూడా చేశారు. చేసాం మేడం. చేసి అబ్బో! దీంట్లో ఎంత ఎనర్జీ ఉంది అని మీరు కూడా అర్థం చేసుకున్నారు దాన్ని. చేసుకున్నాం మేడం. సో, మీ లైఫ్ మారిపోయింది. అన్ని వ్యసనాల నుండి బయటకొచ్చేసారు. ప్రచారం చేశారు. పిరమిడ్ యొక్క శక్తి గురించి కూడా ఎంతో అద్భుతంగా తెలుసుకున్నారు. తెలుసుకున్నాం సో, మేడం. మరి మీకు ధ్యానంలో వచ్చిన ఒక మొట్టమొదటి అనుభవం ఇప్పుడు మనకి కొన్నిసార్లు నమ్మకం ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ ఒకసారి ఒక అనుభవం జరిగినప్పుడు మనకి దాని మీద నమ్మకం కలుగుతుంది. అలా మీకు ఎలాంటి అనుభవాన్ని మీరు పొందారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేడం నాకు అంటే పిరమిడ్‌లోనే ఎక్కువ శాతం నేను పడుకునేవాడు మేడం. పడుకున్న తర్వాత ఒక అద్భుతంగా పత్రి సార్ వచ్చేసి అనుభవ రూపంగా వచ్చి నాతోని లేచి ధ్యానం చెయ్యి అనేసి అన్నారు మేడం. అంటే ఇదేంటబ్బా ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు నన్నే ఎందుకు లేపారు అనేసి నేను లేస్తే పిరమిడ్‌లోనే ఎవరు లేరు మేడం. లేకపోతే ఇదేంటబ్బా ఇలాగ వచ్చింది అనేసి ఒక గంట మెడిటేషన్ చేశాను మేడం. చేస్తే నేను ఆ రోజు ఒక్కడినే పడుకున్నాను మేడం పిరమిడ్‌లో. చూస్తే 100 మంది దాకా ఫుల్లుగా పిరమిడ్ దాకా నిండిపోయి కూర్చున్నారు మేడం. కూర్చొనిన తర్వాత అబ్బా! నేను ఒక్కడినే అనుకున్నాను గానీ నేను ఇంతమంది ఉన్నారా నా వెనకాల అని అనుకోలేదు మేడం. అలాంటి అనుభవం వచ్చింది మేడం. ఓకే. సో, ఫస్ట్ టైమ్ మీరు పత్రిజీని ఎక్కడ కలిసారు? 2012 మేడం. హ్మ్. ఓకే. అమరావతిలోనే కలిసాను మేడం. అప్పట్లో మరి ఇంత ప్రెజర్ అనేది, ఇంత జనాలనేది మరి నాకు కూడా అనుభవం అంత ఎక్కువ లేదు మేడం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మామయ్యగారు అమరావతి ధ్యానమ శిఖరానికి తీసుకెళ్లారు మేడం. అక్కడికెళ్తే అందరూ ఇంచుమించు 2 బస్సులకి వెళ్ళాం మేడం. వెళ్ళిన తర్వాత అందరేమో అలాగా ధ్యానం చేసి 10 రోజులు ఉండేసరికి మేమేమో 12 రోజులు ఉండాలని మాకు మేడం వాళ్ళు ఇద్దరికీ చెప్పారు. అందరు వెళ్ళిపోతుంటే అందరు మరి మీరు ఉండమంటే చాలా బాధ అనిపిస్తుంది కదా మేడం. ఆ బాధలు అనేది ఏమీ లేదు మేడం. కానీ అక్కడ ఒక అద్భుతంగా అనిపించింది మేడం. మీరు వెళ్తే వెళ్ళండి మేము ఉండి వస్తాం చివరి దాకా అనేసి మిగతా వాళ్ళకి బచ్చెక్కించి ఆనందంతో మేము ఉండిపోయాం మేడం. ఓకే. ఉండిపోయిన తర్వాత నెక్కల్ పిరమిడ్ అని అమరావతి నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది మేడం. హ్మ్. మేడం వాళ్ళు ఏమో అనేసి అక్కడికి తీసుకెళ్లారు మేడం. మొట్టమొదటిసారిగా ఆ పిరమిడ్‌లో ధ్యానం చేసింది 2 వ్యక్తులు వెళ్ళాం మేడం. నేను నాతో పాటు మా ఫ్రెండు. హ్మ్. వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తే అది ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపించింది మేడం. కింగ్ సాంబర్‌లోని ఆ పిరమిడ్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్యానం చేశాం మేడం. హ్మ్. మొట్టమొదటిసారి పిరమిడ్ నెక్కల్ పిరమిడ్ అన్నది.
అక్కడ ధ్యానం చేసి వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా కట్టి ఉండేరు. అమరావతి తర్వాత అప్పుడు మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళి, అమరావతి నుంచి బయలుదేరి మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళాక ఆశ్రమం నుంచి మళ్ళీ మేడం వాళ్ళు అక్కడికి వెళ్ళి కలుసుకొనిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాం మేడం. అబ్బాయి దీంట్లోని ఇంత ఎక్కువ మంది మన భూమి మీద ఇంత ఎక్కువ మంది సాకారులుగా ఉన్నారా అన్న ఒక ఆనందం వచ్చింది మేడం. ఓకే. ఇప్పుడు మీ ఊర్లో పిరమిడ్ వచ్చిందా? వచ్చింది మేడం. అంటే మీరు ఏం చేస్తూ ఉంటారు? మేము వ్యవసాయం చేస్తుంటాం మేడం. వ్యవసాయం సో మరి ఇక్కడ వ్యవసాయం చేసే వాళ్ళే అందరూ ఉన్నారు కదా, అవును మేడం. మీరందరూ కలిసి అంటే ఆ పిరమిడ్ని నిర్మించుకోవడం ఎలా జరిగింది? ఈ 100 రోజుల పని అనేది ఉన్నది కదా మేడం. ఆ 100 రోజుల పనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అప్పుడు ఇంత పండే పంటలు కూడా లేదు మేడం. అప్పట్లో మా నాన్న వాళ్ళు అప్పుడు వరి లేక చాలా ఇబ్బందులతోనే ఆకుకూరలు తింటూ జీవించుకుని వచ్చేవాళ్ళంట. ఓకే. అప్పుడు వరి కూడా ఉండేది కాదు. వరి కూడా ఉండేది కాదంట మేడం. ఆకుకూరలు తింటూ ఇవి పళ్ళుతో అలా తిని భావించుకుని వచ్చేవాళ్ళు మేడం. తర్వాత రాబోయే రోజుల్లోనే ఈ వరి అనే పంట కొద్దిగా వచ్చింది మేడం. వచ్చిన తర్వాత ఏమో అనేసి ఈ వరి పంట స్టార్ట్ చేసిన నుండి మేము అన్నం తింటున్నాం మేడం. ఆ తరాల్లోనే చాలా నేచురల్గా మరి పండ్లు పలహారాలు కూడా తిని భావించుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు మేడం. చక్కటి ప్రకృతి ఇచ్చిన పండ్లు ఫలాలే తిని పెరిగారు మేడం. ఇప్పుడు ఈ వరి పంట నుంచి అన్నం తింటున్నారు మేడం. సో అలా మీరు అంటే ఆ పిరమిడ్కి మీరు అన్నారు కదా ఇందాక 100 రోజులది అవును మేడం ప్రాజెక్ట్ వచ్చిందని. ఆ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఏమో మేడం, వారం రోజులు చేసిన తర్వాత చిన్న పిల్లలతో సహా 3 రోజులు అక్కడ పిరమిడ్లో కేటాయించాము అమౌంట్. 2 రోజులు మేము ఖర్చుకు పెట్టుకునే వాళ్ళు మేడం. వారం రోజులకు వచ్చిన పైసలు ఏవైతే ఉన్నాయో 3 రోజులది పిరమిడ్కి ఇచ్చేవాళ్ళు, 2 రోజులది మీరు ఇంటికి వాడుకునే ఖర్చులకి. అలా ప్రతి ఒక్కరు మీ గ్రామంలో ఎవరెవరైతే ధ్యానం చేస్తూ శాకాహారులు అయ్యారో పిరమిడ్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఇదే పద్ధతి ఫాలో అయ్యారు. అదే పద్ధతి ఫాలో అయ్యారు మేడం. తర్వాత అనేసి ఇసుక సిమెంట్ ఇలా తెచ్చుకోవడానికి ఇసుక అయితే ఓన్గా మేము అందరూ కలిసికట్టుగా మోసుకున్నాం మేడం. ఇసుక దగ్గర కాబట్టి అంతా మీరే తెచ్చుకొని బస్తాలంతా మీరే మోసుకొని వచ్చేవాళ్ళు మేడం. అందరు అలాగే సహాయ సహకారాలు చేసి ఈ పిరమిడ్ అనేది నిర్మించడం జరిగింది మేడం. సో ఇలా మీరే కష్టపడుతూ మీరే చక్కగా పిరమిడ్ని నిర్మించుకున్నారు. సో మరి దాని ఓపెనింగ్కి పత్రి సార్ వచ్చారా? వచ్చారు మేడం. ఎలా జరిగింది ఆ సెలబ్రేషన్ అంతా చెప్పండి. ఆ సెలబ్రేషన్ అంటే మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం వాళ్ళు ఏమనేసి మీరు ఒక ఫోటో తీసుకు అడిగించండి, తర్వాత పత్రి సార్ దగ్గరికి తీసుకెళ్దాము అనేసి అన్నారు మేడం. అలాగంటే ఒక ఫోటో తీసాం మేడం. పిరమిడ్ని ఫోటో తీసుకెళ్తే సార్ ఏమోనేసి సార్ ఎక్కడున్నారు? సారు ప్రకృతి వేల్లో ఉన్నారు. ప్రకృతి వేల్లో ఉంటే సార్ అక్కడికి వెళ్ళి చూపించిన తర్వాత నేను వస్తానయ్యా పలానా రోజు అనేసి అప్పుడు డేట్ ఇచ్చారు మేడం. డేట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మేడం వాళ్ళు అప్పుడు కలిసి వెళ్ళాం మేడం. మొత్తం కలిసి వెళ్ళిన తర్వాత డేట్ ఇచ్చారు. డేట్ ఇచ్చిన తర్వాత మేమేమో వచ్చేసి ఊరు గ్రామస్తులందరూ కలిసి మళ్ళీ మాట్లాడుకొని ఒక పాంప్లెట్లు రూపంగా తయారు చేసి మరి మండలాల వారుగా ఈ ఊరు విలేజ్ల వారుగా ప్రసారం చేసుకుంటూ పాంప్లెట్లు సర్దాం మేడం. చేసిన తర్వాత ఆ రోజు డేట్ అయిపోయినాక అప్పుడు సార్ వచ్చారు మేడం. అంటే డోర్ టు డోర్ వెళ్ళి ఇట్లా పత్రిజీ వస్తున్నారు పిరమిడ్ ఓపెనింగ్ అని ప్రచారం చేశాం మేడం. చేసిన తర్వాత అప్పుడు ఆ రోజు క్లాసు వచ్చారు మేడం. పత్రి సార్ వచ్చి సందేశం ఇచ్చారు మేడం. సో మరి ఫస్ట్ టైం పత్రిజీ ఈ ఊరికి రావడం అదేనా, అంతకు ముందు కూడా వచ్చారా? పత్రి సారు ముందు రాలేదు మేడం. అదే ఓపెనింగ్ స్టార్టింగ్ ఫస్ట్ టైం వచ్చారు. సో వచ్చినప్పుడు మామూలుగా మనకి పత్రిజీ వస్తున్నారంటే కొంచెం కంగారు అన్నీ ఉంటాయి మనకి. అంటే మరి మీరు అంటే మీకు ఎక్కువ తెలియదు పత్రిజీ గురించి అప్పటివరకు. అంటే మరి ఆ రిసీవ్ చేసుకోవడము లేకపోతే స్టేజ్ మీద మిమ్మల్ని మాట్లాడమన్నప్పుడు మీరు పొందిన అనుభవం కానివ్వండి, అప్పుడు సారు ఈ పిరమిడ్కి ఏదైనా పేరు పెట్టుంటే ఆ పేరు మీ మాటల్లో. ఈ పిరమిడ్లో పాకల్పాటి ధ్యాన మందిరం అని పేరు పెట్టారు మేడం. ఈ పిరమిడ్కి పత్రి సార్ వచ్చి. ఓకే. అప్పుడు మీరు అందరూ ఏమైనా మాట్లాడారా సార్ సమక్షంలో? మీరు ఏదైనా మాట్లాడి ఉంటే సార్ మిమ్మల్ని మెచ్చుకోవడం అలాంటిది ఏమైనా జరిగిందా? జరిగింది మేడం. చాలా ఆనందంగా ఉంది. ఇంత చిన్న విలేజ్లో ఇంత పెద్ద పిరమిడ్ రావడము చాలా గొప్ప విషయం అని చెప్పారు మేడం పత్రి సార్ గారు. ఇలాగే ప్రతి విలేజ్లకి కూడా ప్రతి ఊరు కూడా ఒక పిరమిడ్ తయారవ్వాలని చెప్పారు మేడం.
చేస్తాం సార్ మేము అలాగని మాట ఇచ్చాం సార్. సో మీకు ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా, అరే ఈ ధ్యానం నాకు పరిచయం కాకపోయి ఉంటే నేను ఎలా ఉండేవాడిని, ధ్యానం ద్వారా నా జీవితంలో ఇంత మార్పు జరిగింది, ఇన్ని వ్యసనాల నుండి నేను బయటికి వచ్చాను అని మీకు ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా, ఆలోచన వస్తూ ఉంటుందా? ఇప్పుడు ఆధ్యాత్మికంగా చెప్పాలంటే బయట ప్రపంచంలో చూస్తుంటే ఈ అద్భుతం ఇంకా వదిలిపెడితే మనం కూడా ఆ స్థితిలోకి వెళ్ళిపోతామేమో అని అనిపిస్తుంటుంది మేడం. ఉమ్, ఇప్పుడు జనరల్గా చూడాలంటే మరి ఒక పెళ్లి కార్యక్రమాలు వేరే ఊర్లకు విలేజ్లకు జరుగుతుంటే చాలామంది తాగే వాళ్ళు ఎక్కువ శాతం తాగడాలు కొట్టుకోవడాలు జరుగుతుంటుంది మేడం. ఉమ్, కానీ మా ఊర్లో పెళ్ళి అయితే శాకాహారంగా భోజనం పెట్టి అందరూ హ్యాపీగా దగ్గరుండి పెళ్లి జరుపుతాం మేడం. ఓకే. ఏ ఇప్పుడు పనైనా. మరి అంత మాంసం తినే కుటుంబంలో నుండి మీరు ఒకేసారిగా శాకాహారంలోకి వచ్చారు. మరి మీ బంధువులు గానీ ఉంటారు గదా! ప్రతి ఒక్కరు కామెంట్స్ చేయడము, నీకేంటి ఇదంతా మనం తినే కుటుంబంలో పుట్టాము అని అనడము. అలాంటప్పుడు మీరెలా నిలదొక్కుకున్నారు? అప్పుడైతే మేడం మా బంధువులకైతే మేడం మేము ఎప్పుడైతే ధ్యానంకి దిగినామో ఆ ధ్యానం ప్రసారం చేసుకుంటూ మీరు మాలాగా ధ్యానం చేస్తేనే మీ దగ్గరికి వస్తాము. హ్మ్. ధ్యానం చేయకపోతే మేము మీ దగ్గరికి వచ్చినా మీ దగ్గర మేము ఫుడ్ తీసుకోమని చెప్పాం మేడం. అని చెప్పేవాళ్ళు. చెప్పేవాళ్ళు మేడం. హ్మ్. అక్కడ నుండి జనరల్‌గా అయితే వాళ్ళు కూడా మా స్థితిలోకి మా బంధుమిత్రులు కూడా చాలా ఊర్లో మరి ఇలాగే మాంసాహారం మానడం గానీ, మా ఊరి పిల్లలెళ్తే మరి వాడికి మాంసాహారం మానేయడం, కల్లు, మాంసం మరి తినకుండా ఉండడం గానీ చెప్పాం మేడం. హ్మ్. అలాగే చాలామంది అలాగ మార్చాం మేడం. హ్మ్. మా బంధుమిత్రులు అందరికి చాలా మంది శాకాహారులయ్యారు. శాకాహారులయ్యారు. సో మీరు మాత్రం గట్టిగా నిలబడ్డారనమాట. మీరు తింటున్నారు కాబట్టి మీ ఇంటికి రాము. ఒకవేళ వచ్చినా మీ ఇంట్లో భోజనం జెయ్యం. అలాగని చెప్పేవాళ్ళు మేడం. బావుందండి. చక్కగా మీ గ్రామంలో ఇంతమంది శాకాహారులు అవ్వడము, ముఖ్యంగా మీకేవైతే ఉన్నాయో ఆ వ్యసనాల నుండి మీరంతా బయటకొచ్చి ఇలా ఇప్పుడు హ్యాపీగా జీవించడం అనేది చాలా బావుంది. ఇప్పుడు మరి మీరు వ్యవసాయం చేస్తున్నా అంటున్నారు. అవును మేడం. వరి పండిస్తాను అని చెప్పారు. అంటే అంతకుముందు మీరు చేసే వ్యవసాయానికి ధ్యానం నేర్చుకున్న తర్వాత మీరు చేస్తున్న వ్యవసాయానికి మీ పనిలో నైపుణ్యత ఎలా పెరిగింది? అంటే మేము ఫస్ట్‌న విత్తనం వేసేటప్పుడు మేడం, హ్మ్. దున్నుకొనిన తర్వాత సాగు చేసే భూమికేమో ఒక 10 నిమిషాలైనా ధ్యానం చేసేవాళ్ళు మేడం. ఓకే. మాకు ఫస్ట్ ధ్యానం చేసి భూమిని సారవంతం చేసేవాళ్ళు. చేసేవాళ్ళు ఆ! మేడం. మాకి ఏ అంటే పురుగు పడకుండా ఏ మరి చిన్న చిన్న ఉంటాయి కదా మేడం. హ్మ్. అలాంటివేమి మిస్టేకులు రాకుండా హ్మ్. మాకు పంట అనేది మందులు కొద్దిగా పెద్దగా వాడం కదా మేడం. హ్మ్. వాడందుకే మరి ధ్యానం నుంచే జస్ట్ అలాగా ధ్యానం చేసిన తర్వాత విత్తనాలు అనేది నార్పడానికి గానీ, మొక్క నాటడం గానీ హ్మ్. అది చేస్తుంటాం మేడం. హ్మ్. మరి ఆ తర్వాత మొక్క కూడా చాలా సులభంగానే మరి పండ్లు, ఫలహారాలు కూడా చాలా నీట్‌గా ఇస్తుంది మేడం. మీరది గమనించారా? అంతకుముందు ధ్యానంకి ముందు వచ్చిన పంటకి, ధ్యానం జేస్తే వచ్చిన పంటకి తేడా గుర్తించారా? గుర్తించాం మేడం. ఆహా! అంటే ధ్యానం చేసిన మొక్క ఒక వేరేగా ఉంది. ధ్యానం చేయకుండా వేసిన మొక్కకు వేరేగా ఉంటుంది మేడం. సో, మీరిప్పుడు ఈ పురుగులు ఏవైతే వస్తున్నాయో, అవి రాకుండా ఉండడానికి మందులు గూడా ఏం వాడరు. వాడం మేడం. హ్మ్. ఆవు పేడ అనేది అది కొంత మిక్సర్ చేస్తుంటాం మేడం. సో, మరి ఇప్పుడు ధ్యానం ద్వారా మీ జీవితంలో ఇంత చక్కగా అన్నీ జరుగుతూ వచ్చాయి. ఓకే మేడం. ఇప్పుడు మీరు ధ్యాన ప్రచారము అనుకున్నప్పుడు ఇక్కడ చుట్టుపక్కలో అంటే మీరెంత టైం కేటాయిస్తారు? ఎలా ప్రచారానికెళ్తారు? అంటే పొద్దున మా పనులు మేము చూసుకుంటాం మేడం. హ్మ్. సాయంత్రం 5 గంటల టైం నుంచి నైట్ 8, 9 దాకా కేటాయించుకునేవాళ్ళు మేడం అప్పుడు. దగ్గర దగ్గర విలేజుల్లోనూ అలా చేసేవాళ్ళు మేడం. సో, వెళ్ళినప్పుడు మరి వాళ్ళకి అంతటి అవగాహన ఉండదు కదా! అవును ఇప్పుడు మీరు మేడం. పాంప్లెంట్ ఇచ్చేటప్పుడు కానివ్వండి, వాళ్ళు వినడము అలా ఎలా ఉండేది? మీకు అనుభవం ఎలా ఉండేది? అది కొద్ది రోజులు అలాగ ప్రసారాలు చేయడము ఆహ్, చేయగా వాళ్ళు కూడా ఇప్పుడు ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క వ్యక్తిలాగానే మన శాకాహారులుగా మారాలి మేడం. హ్మ్. మారిన తర్వాత వారే మాకు మళ్ళీ ఒకసారి క్లాస్ పెడితే బాగుంటుందని అడిగేవాళ్ళు మేడం. వాళ్ళే మిమ్మల్ని పిలిచేవాళ్ళు. పిలిచేవాళ్ళు హ్మ్. మేడం. ఆ తర్వాత మేమేమో టైంకు అలాగే కేటాయించి ఆ టైంకి వెళ్ళి కలుస్తుండేవాళ్ళు మేడం. హ్మ్. ప్రతి విలేజ్‌లోను అలాగా. వాళ్ళు పిలిచిన విలేజ్‌కైతే వెళ్ళేవారు మేడం. సో, ఇప్పుడు అంటే మీరు పత్రి సార్‌వి బుక్స్ ఏమైనా చదివారా? బుక్స్ అయితే మేము చిన్న చిన్న పుస్తకాలు అలా చదివేవాళ్ళు మేడం. హుహు. ఇప్పుడు మనకి కొన్నిసార్లు ఒక డైలమా ఉంటది. ఆ! ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడైనా, లేకపోతే ఇది తప్పా, రైటా అని. అలాంటప్పుడు మనకి కొన్ని పత్రిజీ స్పీచెస్ నుండి గానీ, బుక్స్‌లో ఉన్న కొటేషన్స్ ద్వారా మనకి ఆన్సర్ అనేది దొరుకుతుంది. అలా మీకెప్పుడైనా జరిగిందా? అలాగంటే పెద్దగా బుక్సుల కోసము
హ్మ్. అంటే మామూలు ప్రతిసారి క్లాస్ వింటేనే ఒక పుస్తకం చదివినట్టు అనిపిస్తుంటది మేడం. బాగుంది. చక్కగా చెప్పారు. హ్మ్. అంటే ఆ పుస్తకాలు పరంగా అయితే పుస్తకం కొన్నా సరే గానీ ప్రతిసారి అంటే ఒక సంగీతం గానీ, హ్మ్. లేకపోతే ఒక స్పీచ్ గానీ వింటే ఆ పుస్తకం చదివేసినంటే అనిపిస్తుంటది మేడం నాకైతే మటుకు. ఓకే. హ్మ్. అలాగే పుస్తకాలు తీసుకుంటాను గానీ, తీసుకొని శుభ్రంగా ఉంచుకుంటాను గానీ, ఆ పుస్తకం ఒకసారి, 2 సార్లు చూస్తాను మేడం. చూసినాక మరి అదేటో నాకు ఆ విధానంకైతే చేయాలనిపించదు. కాపోతే బలవంతంగా కూడా చూస్తుంటాను. హ్మ్. కానీ సంగీతం అయితే చాలా ఇంట్రెస్ట్‌గా వింటాను. అదే ఒక క్లాస్ లాగానే నాకి 100 మంది వచ్చి క్లాస్ చెప్పినట్టు అనిపించేస్తుంటది మేడం. సార్ సంగీతం వింటున్నా, స్పీచెస్ వింటున్నా. వింటున్నా మేడం. హ్మ్. ఇప్పుడు సార్‌ని జూసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తది. అవును ఒకరికి మేడం. ఫాదర్‌లాగా, ఒకరికి గురువులాగా, లేకపోతే ఎన్నో జన్మల నుండి నేను ఈయనతో కలిసి ఉన్నాను అనిపిస్తూ ఉంటుంది. అనిపిస్తుంది. మీకట్లా ఏమైనా అనుభూతి కలిగిందా? సార్ వస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంటది మేడం. హ్మ్. సార్ మరి వస్తున్నారంటే మాకు ఎక్కడ లేని ఆనందం అదే ఒక పండగ అయిపోతుంటది మేడం. ఎక్కడైనా క్లాస్ గాని, మా చుట్టుపక్కల గ్రామాల్లో గాని, ఎక్కడికైనా పిరమిడ్‌లు దగ్గరికి క్లాసులు అవుతుండను గాని, అదే మాకొక పండగ అయిపోతుంటది మేడం. చాలా ఆనందంతోని ఎళ్తుంటాం మేడం. ఎక్కడికి మరి ప్రసారం పాంప్లెట్ రావడమే లేట్ మేడం. బయలుదేరిపోతుంటాం. ఇప్పుడు ధ్యాన మహాచక్రాలు కడతాల్లో జరుగుతుంటాయి కదా! ఎప్పుడైనా వచ్చుంటే అక్కడ సార్‌తో మీరెంత టైమ్ స్పెండ్ చేశారు? ధ్యానమ చక్రం కడతాల్లోనే 3 సార్లు వచ్చాం మేడం. హ్మ్. 3 సార్లు వచ్చాము. 3 సార్లు కూడా ఆహ్, స్పేర్‌గా సారు మరికెళ్ళి కలిసడం కూడా జరిగింది మేడం. హుహు. ఎళ్లి కలిసేసి మరి మాట్లాడించి వచ్చే రోజు కలుస్తాం, ఎళ్ళిన రోజు కలుస్తాం మేడం. అక్కడ మీరు ఇన్ని రోజుల దాకా ఉండాలంటే అన్ని రోజుల దాకా ఉండేసి మేము వచ్చేవాళ్ళం మేడం. హ్మ్. అక్కడ ధ్యాన ప్రసారం మరి శుభ్రంగా చేసుకొని ధ్యానం చేసుకుంటూ ఉండేసి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా మరి ఏ ఇబ్బందులు లేక మేము ఇంటికి చేరుకుంటాం మేడం. బావుంది. చివరగా అంటే పత్రిజీ గురించి చెప్పాలనుకుంటే, ఈ సందర్భంగా ఒక కృతజ్ఞతగా మీరేం తెలియజేస్తారు? నా ఉద్దేశం అయితే మేడం జీవితంలో ఇంతకన్నా మంచి ధ్యాన ప్రసారం అనేది ఇంకా భూమి మీదకైతే ఇంకా పుట్టలేదేమో అనుకుంటాను. ఈ ధ్యానంకి వచ్చేసరికి. ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి అనిపిస్తుంటది గానీ, ధ్యానం వింటుంటే అది ఒక అద్భుతంగా అనిపిస్తుంటది మేడం. దీంట్లోనే రాకపోతే భవిష్యత్తులో మరి బయట ప్రపంచం చూస్తుంటే ఆల్లకూలంగా మరి తాగడాలు, ఎక్కడెక్కడ రోడ్ల మీద పడిపోవడాలు అవుతుంటారు. పరిస్థితుల్లో ఉండేవాళ్ళేమో అనిపిస్తుంటది మేడం. కానీ ధ్యాన ప్రసారానికి ఎప్పుడు పరిచయం అయ్యామో అప్పటి నుండి ఇప్పటిదాకా చాలా ఆనందంగా జీవిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ అండి. చిట్టిబాబు గారు మరి ఎంతో అద్భుతంగా సార్‌తో మీకున్న అనుబంధాన్ని, మీరు ఎలా ధ్యానం ద్వారా మీ జీవితంలో ఎలా మార్పు జరిగింది అని ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో వ్యూవర్స్ మరి విన్నారు కదా! ధ్యానం ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఎంతో మార్పులు తీసుకొస్తుంది అనడానికి ఎంతోమంది మన ముందు ఉన్నారు. మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.